తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. అందరికీ నమస్కారం. నా పేరు మాధురి. మీరు చూస్తున్నది సుమన్ టీవీ నెట్వర్క్. ప్రముఖ కాన్షియస్నెస్ డాక్టర్ అలానే హాలిస్టిక్ హీలర్ డాక్టర్ హరిహరనాథ్ రాజ్ గారు. నమస్కారం అండి. నమస్కారం తల్లి. ఇప్పుడు ఏంటంటే పిల్లల గురించి మనం మాట్లాడుకుందామండి. అయితే ప్రతి మనిషికి కూడా ఏంటంటే జీవితంలో ప్రతిదీ కూడా స్ట్రెస్ తీసుకుంటూనే ఉంటాం. పెళ్లి కాలేదని, వన్స్ పెళ్ళి అయిన తర్వాత పిల్లలు పుట్టలేదని. సరే, పిల్లలు పుట్టిన తర్వాత ఇంకా వాడి భవిష్యత్తు గురించి తల్లిదండ్రులు అసలు ఎంతలా ఆలోచిస్తారంటే, సో అలాంటి మరి ఇప్పుడున్న సిచ్యువేషన్స్ లో పిల్లలు ఈజీగా డీవియేట్ అయిపోతూ ఉంటారు. చదవరా అంటే వాళ్ళు చదవకుండా, వాళ్ళకి చాలా ఉన్నాయి, మొబైల్స్ అని ల్యాప్టాప్స్ అని పట్టుకుని వాటితో టైంపాస్ చేసేస్తూ ఉంటున్నారు. అసలు పిల్లలకి మంచిగా చదివించాలి, మంచి బ్రెయిన్ వాళ్ళకి ఉండాలి, మంచి నాలెడ్జ్ వాళ్ళు ఎక్వైర్ చేయాలి అంటే వాళ్ళని ఏ విధంగా మనం గైడ్ చేయాలంటారు? అసలు చాలా మంచి క్వశ్చన్. ఇట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే నేటి బాలలే రేపటి పౌరులు. అంటే ప్రతి పిల్లలని ఒక దేశ పౌరుడిగా మంచి ఒకటిగా తయారు చేయాలి. తయారు చేయాలంటే చిన్నప్పటి నుంచి మొక్కే వంగదు మానే వంగదు అంటారు. అందుకే పిల్లల్లో ఉన్నప్పుడే చిన్నప్పటి నుంచి మీరు అతన్ని బాగా అటాచ్మెంట్ ఉండాలి. ఈరోజు అందరూ ఉద్యోగాలు చేసుకుంటూ పిల్లల్ని వదిలేస్తున్నారు, ఎవరికి ఆయాలు కప్ చెబుతున్నారు. అంటే ఆ టచ్ ఏదైతే ఆ అమ్మ తనం ఏదైతే ఉందో ఆ పిల్లలకి ఎనర్జీ అనేది ట్రాన్స్ఫర్ అవ్వట్లేదు ఫస్ట్. అంటే ఇది చాలా అంటే తెలియకంటే కాదు, అది అందరికీ తెలుసు ఆ విషయం. కానీ తప్పని పరిస్థితిలో ఉద్యోగ రీత్యా బాధ్యతల రీత్యా పిల్లలకి దూరం అయిపోతున్నారు. దూరం అయిపోవటం వల్ల వాళ్ళకి ఆలోచన విధానం అనేది మారిపోతుంది మొత్తం. ఇప్పుడు పిల్లలు ఏడుస్తున్నారండి, భోజనం తింటలేదు. పాత రోజులు ఏం చేసేవారండి, బయట తీసుకొచ్చి చందమామని చూపించి చందమామ రావే అని చెప్పేవారు. ఇప్పుడు ఎంతమంది తల్లులు పిల్లలకి చందమామ చూపిస్తున్నారు, ఫోన్లో చూపిస్తున్నారు. ఫోన్లో చూపిస్తున్నారు. అంటే ఇమీడియట్లీ ఫోన్ ఇచ్చేస్తున్నారు. ఎందుకంటే ఆ టైంలో అక్కడ ఏదో రకంగా వాడు తింటాడనే చాలని, వాడికి నిజంగా ఫోన్ అంటే ఏంటో తెలియదు. మీరే ఫోన్ అలవాటు చేసి, అంటే ఇది చాలా ఇంపార్టెంట్ అమ్మా. మనం ఏదైతే బాడీకి అలవాటు చేస్తామో, మన మైండ్కి అలవాటు చేస్తామో దాన్ని ఇన్ఫర్మేషన్ ఫీల్డ్ అంటారు. ఆ ఇన్ఫర్మేషన్ ఫీల్డ్ మన బాడీలో స్టోర్ అయిపోతుంది. అదే ఒక ప్రమాదంగా మారిపోతుంది మొత్తం అంతా కూడా. అంటే హ్యాబిట్ అంటారన్నమాట. చాలా ప్రమాదకరమైనది. ప్రతి ఒక్కళ్ళు ఈ ఇన్ఫర్మేషన్ ఫీల్డ్ క్లీన్ చేస్తానికి ఎక్కడా ప్రపంచంలో మెడిసిన్స్ లేవమ్మా. ఓన్లీ దానికి యూనివర్స్లో ఉన్న ఫ్రీక్వెన్సీస్ ద్వారానే అవుతుంది. దాన్ని కూడా మనం తీసుకురావడం జరిగింది. అంటే చూడండి, ఇప్పుడు మనం ఒక వ్యక్తికి, అంటే నేను మరి కొంచెం అందరికి వెళ్ళి మళ్ళీ వెనక్కి వస్తాను. ఇప్పుడు ఒక జబ్బు వచ్చింది, ఒక డయాబెటిక్ అనే జబ్బు వచ్చింది. ఈ డయాబెటిక్ అనే జబ్బు ఇన్ఫర్మేషన్ ఫీల్డ్లో రిజిస్టర్ అయిపోయి ఉంది. మరి ప్రతి క్షణం నిమిషానికి లక్షలు చచ్చిపోతున్నాయి, లక్షలు పుడుతున్నాయి కదా. మరి పుట్టినప్పుడు మంచి కణాలు పుట్టాలి కదా. ఏదైతే ఉందో అదే జబ్బుతో ఉన్న కణాలే మళ్ళీ పుడుతున్నాయి. ఆటోమేటిక్లీ దానివల్ల ఆ యొక్క జబ్బు బయటికి రావట్లేదు, పోవట్లేదు, అదే కంటిన్యూ అవుతున్నది. అది మనం మెయింటైన్ చేసుకుంటున్నాం. అంటే ఆ ఇన్ఫర్మేషన్ని దాన్ని మనం పాత రోజుల పెద్దల వాసనలు అంటారు. అంటే అవి ఉండిపోతాయి లోపల. అంటే మనం ఏది బాడీలో ఉందో, ఏదైతే రికగ్నైజ్ చేస్తుందో అది స్టోర్ చేసుకుంటుంది దాన్ని. అలాగే పిల్లలు కూడా మనం సెల్ ఫోన్లు ఎత్తున్నాం. సెల్ ఫోన్ ఇచ్చిన తర్వాత వాడికి ఏం తెలుసు, అదే తెలుసు. అది ఇలా అంటే చిన్నపిల్లలు కూడా ఇలా చేసేయగలుగుతారు, మొత్తం అన్ని పెట్టేస్తున్నారు. రకరకాల కామిక్ షోలు చూస్తున్నారు, ఎవరేం చూస్తున్నారో తెలియట్లేదు. దానివల్ల అతను ఏమవుతుందండి, ఆ రేడియేషన్కి ఎక్స్పోజ్ అయిపోతున్నాడు బాబు పిల్లోడు. అతని యొక్క మెంటల్ ఎబిలిటీ తగ్గిపోతుంది, కాన్సన్ట్రేషన్ తగ్గిపోతుంది, మెమరీ తగ్గిపోతుంది. రేపొద్దున అతను మీరు ఎంత గొప్ప స్కూల్లో జాయిన్ చేసినా వాళ్ళు చదువు రానప్పుడు మీరు ఏం చేయగలుగుతారు? అంటే ఎక్కడ ప్రాబ్లం ఉంది అంటే మనకి ఆప్షన్ లేక, అంటే అతనితో మీరు స్పెండ్ చేయలేకపోతున్నారు. పిల్లలతో ఇంతకుముందు ఏం చేసేవారండి, దగ్గర కూర్చొని కథలు చెప్పేవారు, పంచతంత్ర కథలు చెప్పేవారు. పంచతంత్ర కథలు చెబుతాం వల్ల అందులో నీతి చెప్పేవారు. అదమ్మ ఇలా ఉండకూడదు అంటే వాడికి చిన్నప్పటి నుంచి కూడా మైండ్లో ఒక మంచి ఇలా ఉండాలి, ఇలా చేస్తే మంచి జరుగుతుంది అని తాతలు, తల్లులు, తండ్రులు అందరి దగ్గరుండి అతను చిన్నప్పటి నుంచి ఫీడ్ చేసేవారు. అలాగే రామాయణ మహాభారతాలు చెప్పేవారు, భగవద్గీత చెప్పేవారు. అంటే స్పిరిచువల్ టచ్ అనేది ఇచ్చారు. అసలు ఇప్పుడు ఎవరు స్పిరిచువాలిటీ అనేది వాళ్ళు చదవట్లేదు, ఎవరు భగవద్గీత ఎవరి దగ్గర లేవు. భగవద్గీత అంటే ఏంటంటే ఎప్పుడో చచ్చిపోయినప్పుడు ఒక 4 పాటలు పెడతారు కదా, అదే భగవద్గీత. అంటే భగవద్గీతలో ఎంత అర్థం ఉంది, ఎంత పరమార్థం ఉంది అందులో, అసలు ఎంత మోటివేషన్ అది నిజంగా. అది
అంటే పిల్లలకి ఎదుగుతున్నప్పుడు అలాంటి భగవద్గీత యొక్క మోటివేషన్ పిల్లలకి తెలితే వాళ్ళలో సృజనాత్మక శక్తి బాగా పెరుగుతుంది. అంటే వాళ్ళు ఐక్యూ లెవెల్స్ పెరుగుతాయి, మెమరీ పెరుగుతుంది, కాన్సన్ట్రేషన్ పెరుగుతుంది. అది అందుకని చిన్న పిల్లలప్పుడే పేరెంట్స్ వాళ్ళని కేరింగ్ తీసుకోవాలి. కేరింగ్ తీసుకుంటాకి మీరు ఆల్రెడీ సొంతంగా కేరింగ్ తీసుకుంటే ఓకే, లేకపోతే మీకు కౌన్సిలింగ్ ఇచ్చి ఇప్పటి నుంచైనా ఆ పిల్లవాడిని రైటిస్ పాత్రలోకి వెళ్తానికి ఇక్కడ మన టెక్నాలజీ హెల్ప్ చేస్తుంది. సంబాల 360 సొల్యూషన్స్. అంటే మీ పిల్లవాడు ఒక 40 మార్కులు వచ్చినాయి, మీరు ఏం ఇబ్బంది పడిపోవాల్సిన అవసరం లేదు. ఈ 40 మార్కుల నుంచి 100 మార్కులు అయ్యేలా కూడా ఈ టెక్నాలజీ హెల్ప్ చేస్తుంది. వాడి మెమరీ ఎన్హాన్స్ చేస్తుంది, కాన్సన్ట్రేషన్ పెంచుతుంది, వాడు ఐక్యూ లెవెల్ పెరిగిపోతూ ఉంటాయి. వాడి కాంపిటీషన్ ఎగ్జామ్స్ సక్సెస్ అవ్వగలుగుతాడు. రేపు ఐఏఎస్ ఐపీఎస్కి వెళ్ళినా సరే అతను కంపల్సరీ కొట్టగలుగుతాడు. ఎగ్జామ్ రాస్తున్నప్పుడు కూడా మీరు ఇంట్లో ఉండి మీరు ఆ ఫ్రీక్వెన్సీని ఎన్హాన్స్ చేయొచ్చు అతనికి. అంటే అంత టెక్నాలజీ డెవలప్ అయిపోయింది. మరి దేని గురించి ఎలా బాధపడాల్సిన అవసరం లేదు. అయితే మీరు 360 degreesలో చూడాలి. అంతేగాని ప్రతి సమస్యకి యూనివర్స్లో సొల్యూషన్ ఉంటుంది. మీరు ఎప్పుడైతే సొల్యూషన్ కోసం వెళ్ళారో సొల్యూషన్ దొరుకుతుంది. అలా కాకుండా ప్రాబ్లంలో ఉండిపోతే మీకు ప్రాబ్లం అనేది అలాగే ఉండిపోతుంది, పెద్దదైపోతుంది. అంటే ప్రాబ్లం అనేది ఒక ఫ్రాగ్ లాంటిది. అది చిన్నగా ఉన్నప్పుడు మనం మింగేస్తే డైజెస్ట్ అయిపోతుంది, వదిలేస్తే పెద్దదైపోతుంది. వాడు మింగాలన్నా మింగలేవు, ఉక్కిరిబిక్కిరి అయిపోతుంది. అంటే అందరూ ఈ స్థితిలో ఉన్నారు అందరూ కూడా. అందుకని ఆ యూనివర్సే ఈ సంబాల 360 తీసుకొచ్చింది. మనం అందరికీ హెల్ప్ చేద్దాం అనుకుంటున్నాము. అందరూ అది కాకుండా ఈ పిల్లల కోసం ఏం చేద్దాం అనుకుంటున్నాం అంటే కొత్తగాని ఒక థర్డ్ ఐ యాక్టివేషన్ అనేది తీసుకురాబడతాం. ఓకే, ఒక 4 to 5 hours మీరు పిల్లవాడిని, మాకు 5 సంవత్సరాలు దాటిన పిల్లలు కనుక మా దగ్గర చెప్పగలిగితే అతన్ని థర్డ్ ఐ యాక్టివేషన్ చేస్తాం. యాక్టివేషన్ చేసిన తర్వాత వాడు మీరు 500 రూపాయల కాగితం ఇచ్చారనుకోండి, దాని మీద ఏమైతే నెంబర్ ఉందని చెప్పేస్తాడు. నెక్స్ట్ వాడు మీ పక్క గదిలో ఉంటే మీరు ఏ చీర కట్టుకున్నాడో చెప్పేస్తాడు. అంటే థర్డ్ ఐ ఓపెన్ అయిపోవటం వల్ల మిడ్ బ్రెయిన్ యాక్టివేట్ అవటం వల్ల అతనికి ఆలోచన విధానం మారిపోతుంది. అంటే ప్యూరిటీ అవుతారు పిల్లలు చిన్నప్పటి నుంచి కూడా. రైటిస్ పాత్రలు వెళ్తారు, పెద్దలంటే గౌరవం వస్తుంది, పెద్దల మాట వింటారు చిన్నప్పటి నుంచి కూడా. అంటే ఒక రిలేషన్ బాండింగ్ అనేది ఏర్పడుతుంది. అంటే చిన్నప్పటి నుంచి మనం ఈ పాత్రలో కనుక, ఈ స్పిరిచువల్ పాత్రలో కనుక మనం ప్రయాణించి అందరినీ కనుక ప్రయాణించగలిగితే కనుక సమాజం బాగుపడుతుంది. అంటే క్రైమ్ రేట్ తగ్గుతుంది. అంటే అది ఇంపార్టెంట్ కదమ్మా ఇప్పుడు. ఎందుకంటే ఎవరు ఎలా మారిపోతున్నారంటే ఇప్పుడు తల్లిదండ్రులు పంపించేస్తున్నారు పిల్లల్ని, వాళ్ళు ఏం చేస్తున్నారు, ఏం చదువుకుంటున్నారు, వాళ్ళు ఎవరితో స్నేహం చేస్తున్నారో ఏం తెలుసు. అయిపోయింది, అది బాధపడితే ఏముంది. అంటే అవ్వకుండా మన పిల్లల్ని మన అట్మాస్ఫియర్లో మనం తీసుకొచ్చి వాళ్ళు కనుక ఈ ఫ్రీక్వెన్సీస్ ఇవ్వగలిగితే కనుక వాళ్ళు స్పిరిచువల్గా ఉంటారు. పెద్దలంటే గౌరవం, రాగానే నమస్కారం పెడతారు, రాగానే ఎవరికి మంచిలు ఇస్తారు, వాళ్ళు కల్పించుకుంటారు, ప్రేమగా మాట్లాడతారు, అందరితో సోషల్గా ఉండగలుగుతారు. రేపొద్దున అతనిలో ఉన్న ఒక లీడర్షిప్ క్వాలిటీని మనం బయటకు తీసుకోవచ్చు. రేపొద్దున ఒక నాయకుడిగా చేయొచ్చు అతన్ని. లేకపోతే అతను పెద్ద పోలీస్ ఆఫీసర్ అవ్వచ్చు, లేకపోతే ఒక జడ్జిగా రావచ్చు. ఎందుకంటే ఇది నేటి వాళ్ళే రేపటి పౌరులు. అంటే వాళ్ళు ఆ స్పిరిచువల్, ఇది మంచి ఇది చెడు అనేది పాత రోజుల్లో చిన్నప్పటి నుంచి ఉండేది. ఇప్పుడు అది దూరం అయిపోయింది. అందుకోసం ఇప్పుడు కనుక మీరు ఇది కనుక ఫాలో అయ్యి ఈ టెక్నాలజీ కనుక మీరు అడాప్ట్ చేసుకోగలిగితే కనుక మీ పిల్లలు, మీరు అందరూ బాగుంటారు. ఇది కాకుండా దేశం కూడా బాగుంటుంది, సమాజం కూడా బాగుంటుంది. అందుకోసం మీరు అర్థం చేసుకోండి. ఈ సంబాల 360 సొల్యూషన్స్ మీకు హెల్ప్ చేస్తాకి రెడీగా ఉన్నాము. దీని ద్వారా మీ ఈ సమస్య నుంచి కూడా మీరు బయటపడచ్చండి. నిజంగా పిల్లల గురించి మీరు చెప్తుంటే చాలా ఆశ్చర్యంగా అనిపిస్తుంది. మనకి సమ్మర్ హాలిడేస్ కాబట్టి పిల్లల్లో ఈ థర్డ్ ఐ యాక్టివేషన్ అన్నారు. వాళ్ళు అంత జ్ఞానం సంపాదిస్తే పేరెంట్స్గా ఇంకా అంతకంటే సంతోషం ఏముంటుంది. సో డెఫినెట్గా ఇది యూస్ చేసుకోవచ్చు అని చెప్పేసి ప్రతి ఒక్కరికి నేను తెలియజేస్తున్నాను. సో ఇంత మంచి ఎక్స్పీరియన్స్ ఉంది, మంచి టెక్నాలజీ ఉంది అని మా అందరికీ పరిచయం చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి. ధన్యవాదాలమ్మా. థ్యాంక్ యూ వెరీ మచ్.